ఈ దసరా నుండి మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది? ఈ రాశి వారికి ఆశ్వయుజ మాసంలో జరిగే 10 ముఖ్యమైన సంఘటనలు ఏంటి? శుభ అశుభ ఫలితాలు ఏంటి? ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి. మిథున రాశి స్త్రీ పురుషులకు ఈ దసరా నుండి ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. దుర్గామాతను భక్తి శ్రద్ధలతో పూజించిన ప్రార్థించిన విశేషమైన శుభ ఫలితాలు పొందుతారు. విజయదశమి రోజు ఏ మంచి కార్యాన్ని మొదలుపెట్టినా అద్భుతమైన శుభ ఫలితాలు పొందుతారు. విజయం తప్పక వరిస్తుంది. ఈ రాశివారు ఈ నెల కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఆలోచనలు కలిసి వస్తాయి. రావాల్సిన బాకీలు వసూలవుతాయి. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు మరింత విస్తరించే యత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో పనిభారం తగ్గుతుంది. రాజకీయ వర్గాలకు సంతోషకరమైన సమాచారం అందుతుంది. నిరుద్యోగులకు అనుకూల పరిస్థితులున్నాయి. మిథున రాశి వారికి చాలా తెలివితేటలుంటాయి. ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు. వీరు కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు. ఎవరిని నొప్పించకుండా తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తారు. ఇలా అందరికీ తలలో నాలుకగా వ్యవహరిస్తారు. వీరికి కళలపై ఆసక్తి ఉంటుంది. అల్ప సంతోషి అని వీరిని చెప్పవచ్చు. చిన్న విషయానికే సంతోషిస్తారు. తమ మాటలతో ఇతరులను సంతోషపరుస్తారు. చక్కటి వాగ్దాటి ఉంటుంది. అవసరమైతే తమను నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం కూడా ఉంటుంది. చంచల స్వభావం ఉంటుంది. కానీ ప్రతి పనిలో విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది. ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మంచి చెడులను బేరీజు వేసుకొని కానీ ప్రారంభించరు. వీరికున్న చంచల స్వభావం వలన మొదలుపెట్టిన కార్యాన్ని మధ్యలోనే ఆపేస్తారు. మిథున రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం. ప్రయాణాలను కూడా చాలా ఇష్టపడతారు. అదేవిధంగా వీరు హాస్యప్రియులు. తమ అనుకున్న దాన్ని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నిస్తారు. ఏ వ్యవహారమైనా వీరు తమ శైలిలో పరిష్కరిస్తారు. వీళ్ళ యొక్క భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తుంటారు. ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటారు. వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉన్నారు. మిథున రాశి వారు వివాదాలకు దూరంగా ఉంటారు. కానీ వారి సమస్యలకు మాత్రం పోరాడతారు. ప్రతిఘటించే తత్వం అధికంగా ఉంటుంది వీళ్ళలో. తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తారు. తమ జీవితంలో 2 రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికే సొంతం. వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి తమ జీవితంలో ఉపయోగపడుతుంది. ఎక్కువగా స్నేహితుల వలన బంధువుల వలన ఇబ్బందులు పడతారు. ఎప్పుడు చూసినా తమ గతం గురించి ఆలోచిస్తూ ఉంటారు. అలా గతాన్ని ఆలోచించుకుంటే ఉన్నత స్థితికి వస్తారు. ఈ రాశివారు అనవసర విషయముల గురించి ఎక్కువగా ఆలోచించటం వలన మానసిక వ్యధ, నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగును. ఈ రాశివారు ఇతరులను నమ్మి ఏ పని అప్పగించరు. అందువలన వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కనిపిస్తారు. తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టనీయకుండా జాగ్రత్త పడతారు. ఇతరులకు వీరు గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టు సులభంగా గ్రహించగా సద్వినియోగం చేసుకుంటారు. అయితే ఇతరులను నమ్మి మంచి మార్గం, శిక్షణ ఇస్తారు. కానీ వీరు మాత్రం చిరకాలం ఎవరిని నమ్మరు. ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి, వ్యాపారంలో వీరు మంచి లాభాలు గడిస్తారు. 2 పక్షముల నడుచు వ్యవహారములను చక్కదిద్దుటకు తమ చాతుర్యంతో సరిదిద్దుతారు. న్యాయవాద వృత్తి, వార్తా ప్రసార, తంతి తపాల శాఖలు, ముద్రణాలయంలో టైప్, షార్ట్ హ్యాండ్ సంబంధించిన వృత్తులు యందు బాగా రాణిస్తారు. గ్రంథరచన చేయుట, అనువాదము చేయుట, పత్రికలలో రచనలు చేయుట యందు వీరు నేర్పరులు. సెక్రటరీ, రాయబారము, దౌత్య వృత్తులలో వీరు బాగా రాణిస్తారు. పెద్దలకు సంబంధించిన సెంటిమెంట్ వ్యవహారాలలో ఏ లోటు లేకుండా విధి విధానంగా నిర్వహిస్తారు. ఆత్మసాక్షికి విలువనిచ్చి మున్ముందుకు సాగిపోతారు. మీ పోరాటం వలన కార్యక్రమంలో మీ సహోద్యోగులకు కూడా ఉద్యోగపరంగా చాలా మేలు జరుగుతుంది. అష్టమూలికా తైలంతో, అరటినార వత్తులతో దీపారాధన చేయండి. భాగస్వాములు, మీరు నమ్మిన సన్నిహితులు పనితీరు మీకు నచ్చదు. ప్రతి విషయానికి తగాదాలు పడి వారి విలువ చెప్పుకోదగిన స్థాయిలో చికాకు కలుగుతుంది. అర్థం లేని తగాదాలకు పరిష్కారం కనిపించదు. మీరుగా కొన్ని కఠినమైన బాధ్యతల నుండి తప్పించుకుంటారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వ్యూహాత్మకంగా ఈ పని చేస్తారు. నష్టాల దిశగా పయనిస్తున్న కొన్ని వ్యాపార వ్యవహారాలను మీ కృషి, పలుకుబడి వలన లాభాల బాటలో నడిపిస్తారు. మీరు అందరి విషయంలో ఒకే విధంగా ప్రవర్తించి విమర్శలు రాకుండా జాగ్రత్త పడతారు. అన్య భాషలు నేర్చుకోవడానికి విశేషమైన కృషి చేస్తారు. మీరు శ్రమించిన స్థాయిలో మెరిట్ మార్కులను సంపాదించగలుగుతారు. వడ్డీ వ్యాపారాలు,
ఫైనాన్స్ వ్యాపారాలకు దూరంగా ఉండడం మంచిది. సంతానానికి సంబంధించిన విషయంలో బంధువుల సహాయ సహకారాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబ ఖర్చులు, వ్యక్తిగతమైన ఖర్చులు ఎక్కువ అవుతాయి. అందుకు తగ్గట్టుగానే ఆదాయం కూడా పెరుగుతుంది. స్టేషనరీ ఖర్చులు, ఇంటి సామాను ఖర్చులు, సమాచార సంబంధమైన ఖర్చులు, సెల్ ఫోన్, ఎలక్ట్రిసిటీ బిల్లుల ఖర్చులు అధికమవుతాయి. ప్రతిష్టాత్మకమైన, రహస్యమైన సమావేశాలకు మీకు ఆహ్వానం అందుతుంది. ఇతరులకు సంబంధించిన స్థిరాస్తులు, లిటిగేషన్ వ్యవహారాలు పరిష్కరించి కొత్త ప్రయోజనం పొందగలుగుతారు. రాజకీయంగా మీ ద్వారా ప్రయోజనం పొందిన వ్యక్తులు మీ అవసరాలకు తగిన విధంగా సహాయం చేయరు. ఈ విషయమై ఒంటరిగా పోరాడి మీ ప్రయోజనాలను కాపాడుకుంటారు. స్వార్థ యోజనాల కోసం దిగజారే వ్యక్తుల ప్రవర్తన మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది. వాళ్ళు మీ సహచరులు కావడం మీ మానసిక వేదనకు మరింత కారణం అవుతుంది. కలిసి ప్రయోజనాలు పంచుకుందామన్న కనీస ఇంగిత జ్ఞానం మీ సన్నిహిత వర్గంలో లోపిస్తుంది. అవగాహన లోపం వల్ల బంధువర్గం, మిత్రవర్గం నష్టపోయి మిమ్మల్ని కూడా కొంతవరకు నష్టపరుస్తారు. జీవితాన్ని ఇప్పుడు చూస్తున్న కోణంలో కాకుండా మరో కోణంలో చూస్తారు. ప్రజలను ఒప్పించి, మెప్పించి మీరు అనుకున్న కార్యక్రమంలో వారిని భాగస్వాములను చేయగలుగుతారు. వ్యాపార ప్రయోగం గురించి కొంత వివాదం చెలరేగుతుంది. స్నేహితులతో బంధుత్వం కలుస్తుంది. కొంతకాలం విందులు, వినోదాలు, పిక్నిక్లు అధికమవుతాయి. వైరి వర్గంతో ముఖాముఖి తలపడడానికి ఇష్టపడరు. వాళ్ళ బారి నుంచి తప్పించుకోవడానికి మాత్రమే చూస్తారు. పూల తోటలు, పళ్ళ తోటలు లాభిస్తాయి. వివాదాస్పద భూమి ఎటువంటి అధికార పత్రం లేకుండా మీకు స్వాధీనం అవుతుంది. శ్రమ ఫలిస్తుంది. లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగండి. అనుకున్నది సాధిస్తారు. ఆనందప్రదమైన కాలాన్ని గడుపుతారు. మీ రంగాల్లో గొప్ప శుభ ఫలితాలను అందుకుంటారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. బుద్ధిబలంతో కీలక సమస్యలను సులభంగా పరిష్కరించి అందరి ప్రశంసలు పొందుతారు. మానసికంగా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. ప్రారంభించిన పనులలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమిస్తారు. ఒక సంఘటన మనస్తాపాన్ని కలిగిస్తుంది. స్థాన చలన సూచనలు కనిపిస్తున్నాయి. విష్ణు ఆరాధన మేలు చేస్తుంది. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. మీ పనితీరుతో అందరి మనసులను గెలుచుకుంటారు. అపరిచితులను అతిగా నమ్మకండి. వెంకటేశ్వర స్వామి దర్శనం శుభప్రదం. కొత్త వ్యక్తి మీకు ఆసక్తిని కలిగించవచ్చు. తప్పుగా కమ్యూనికేట్ చేసే అవకాశాలు ఉండవచ్చు, లేదా ఫాలో అప్ ఆలస్యం కావచ్చు. మీ సొంతంగా సెలెక్ట్ చేసుకున్న పనిని కొనసాగించడం లేదని మీకు అనిపించవచ్చు. మీరు ఇప్పుడు పాత హాబీలను అన్వేషించడం లేదా ప్రస్తుత అలవాట్లను పునర్నిర్మించడం ప్రారంభించవచ్చు. మరొకరి జీవితం మోటివేషన్గా మారవచ్చు. మీ అవసరాలను సింప్లిఫై చేయండి. తక్కువ సమస్యలు ఉండవచ్చు. కోల్పోయిన విశ్వాసాన్ని పునరుద్ధరించడం అంత సులభం కాకపోవచ్చు. కొత్త ఆఫీస్లో ఎవరైనా ఆసక్తిగా అనిపించవచ్చు. సుదీర్ఘ కమిట్మెంట్కు మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. మీరు శ్రద్ధ వహించని ఎవరైనా సకాలంలో సహాయం చేయడానికి ముందుకు రావచ్చు. మొత్తం మీద ఇది నిలకడగా ఉండే నెల. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.